డైమండ్ పొజిషన్ లో ఉన్నా. ఫస్ట్ అయితే ప్లాన్ విందాం. విన్న తర్వాతకి ఏ డౌట్ వచ్చినా లాస్ట్ లో డిస్కషన్ చేద్దాం. వినండి లీడర్స్, ఇక ప్లాన్ స్టార్ట్ చేస్తున్నా. మనందరం ఫస్ట్ టైం మీట్ అయినాం కాబట్టి కంపెనీ మీకు వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరు ఏంటంటే మా సక్సెస్ జర్నీ, షార్ట్ కట్ లో ఎంఎస్జే అని పిలుస్తాం. మనం ఫోన్ లో యూట్యూబ్కి వెళ్ళి మా సక్సెస్ జర్నీ అని టైప్ చేయగానే మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది. 700 వీడియోల పైనే ఉన్నాయి. మీరు ఫ్రీ అయినాక చెక్ చేసుకోవచ్చు. ఇక మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుంది. చాలా రాష్ట్రాలలో చాలా బాగా రన్ అవుతుంది. మన కంపెనీ వెబ్సైట్ వచ్చేసి MyMSJ.in. మన కంపెనీ మెయిన్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. మన కంపెనీ విజన్ అండ్ మిషన్ అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఏమని అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి సామాన్య మానవుణ్ణి ఒక ధనవంతునిగా, ఒక వ్యాపారవేత్తగా చేయాలన్నదే కంపెనీ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని పెట్టుకొని మనలాంటి వాళ్ళ కోసం ముందుకు తీసుకొచ్చింది. ఇక మనం చేసే వర్క్ ఏందో చూద్దాం. ఫస్ట్ అయితే మన కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం లీడర్స్. ఇక మన కంపెనీ నాణ్యమైన వస్తువులు ఇస్తుంది, వారంటీ ఇస్తుంది, బిల్ ఇస్తుంది, ISO సర్టిఫైడ్ కంపెనీ. ఈ కంపెనీ మేనేజ్మెంట్ కి 6 years అనుభవం ఉంది. మన కంపెనీ 5 సంవత్సరాలుగా చాలా బాగా రన్ అవుతుంది. ఫస్ట్ నుంచే హయ్యర్ బైనరీ ఇస్తుంది, డైలీ పేమెంట్స్ ఇస్తుంది. మన కంపెనీలో కొన్ని వేల మంది కుటుంబాలు సంపాదించుకొని బాగుపడ్డాయి, ఇప్పటికీ బాగుపడుతూనే ఉంది. ఇక మన కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసి పెద్ద పెద్ద వాళ్ళే మన కంపెనీని ప్రమోట్ చేసి, సెలబ్రిటీస్ హీరో సుమను, జబర్దస్త్ అప్పారావు, వినోదిని, షేకింగ్ శేషు, గడ్డం నవీన్. ఇక మన కంపెనీ ISO ఇప్పుడు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అన్ని కంపెనీలని స్టడీ చేసి మన కంపెనీ ఏం చేసిందంటే హోమ్ ఫర్నిచర్ కి ఎంటర్ అయింది. MSJ హోమ్ అప్లైనర్స్ OPC ప్రైవేట్ లిమిటెడ్. మొత్తానికైతే మన దగ్గర హోమ్ ఫర్నిచర్ మొత్తం మన దగ్గర ఉంది. ఇప్పుడు ఏంటంటే బయట సమయం బట్టో సందర్భం బట్టో రకరకాల వస్తువులు షాపింగ్ చేస్తాం, మనకు అవసరం ఉన్నాయి. మరి షాపింగ్ చేయడంతో పాటు మనకి ఏమైనా లాభాలు వస్తాయా చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడున్న ప్రొడక్ట్లు మొత్తం లీడర్స్ ఇక్కడున్న కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాయి. మీకు ఇందులో ఏ వస్తువు తీసుకున్నా సరే మన కంపెనీనే వారంటీ ఇస్తుంది, బిల్ ఇస్తుంది, రేపు పొద్దున మీరు బిజినెస్ చేస్తే డబ్బులు ఇస్తుంది. ఇక్కడ ఇంకా మన కంపెనీ ఏంటంటే బయట ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటున్నాం అనుకోండి. కొనుక్కోవడం ద్వారా ఎంతమంది లాభాలు తీసుకుంటారో ఫస్ట్ అయితే చెక్ చేద్దాం లీడర్స్. ఇక్కడ ఫస్ట్ కంపెనీ దగ్గర ఉదాహరణ టీవీ అనుకుందాం, కంపెనీ దగ్గర తయారవుతుంది. CF ఏజెంట్ అనే పర్సన్ తీసుకొస్తాడు, తను లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు, తను లాభం చూసుకొని డీలర్ నుంచి రిటైలర్ నుంచి కస్టమర్. అంటే ఒక వస్తువు కంపెనీ దగ్గర తయారైతే మన దగ్గరకు వచ్చేసరికి ఇంతమంది చేతులు మారుతుంది కదా. ఇక్కడ వీళ్ళు తీసుకునే లాభాల భారం అంతా ఎవరి మీద పడుతుంది? మరి మన మీదనే పడుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళి మీరు ఒక ఎన్నిసార్లు అయినా సరే పోయి 100 వస్తువులు ఇంట్లో కొనండి ఒక షాప్కి వెళ్ళి, ఏమంటారు మిమ్మల్ని? మా రెగ్యులర్ కస్టమర్ అంటారు. ఆ షాపింగ్ ఏదో మన కంపెనీలో ఒక్కసారి షాపింగ్ చేస్తే చాలు. మరి అట్లాని పనికిరాని అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోగా, మనకు కావాల్సిన వస్తువులు ఉంటేనే షాపింగ్ చేస్తాం. ఉన్నాయా లేవా చూద్దాం. మళ్ళీ బయట బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? సెలబ్రిటీస్ కావాలి. మళ్ళీ వీరు ఊరికినే చేస్తారా? వీళ్ళు సినిమాలు తీస్తేనే కోట్లు వస్తాయి కదా. అన్ని కోట్లు వచ్చినా సరే మళ్ళీ సైడ్ ఇన్కమ్ కోసం అని యాడ్ చేస్తారు. అంటే అంత డబ్బు వచ్చినా సరే సినిమా ఇప్పుడు మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు యాడ్ చేస్తున్నప్పుడు మరి మనం సైడ్ ఇన్కమ్ పెట్టుకోవడంలో ఇబ్బంది ఏం లేదుగా. పెట్టుకోవడం వల్ల ఇంకా మనకే మంచిది. ఇక్కడ ఏంటంటే జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. బయట కొనే వస్తువు ఏదో మన దాంట్లో కొంటున్నాం. అట్లానే మరి పనికి మనకు కావాల్సిన వస్తువులు ఉన్నాయా లేవా ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. ఇక మన కంపెనీ మనకి ఎక్కువ దేని మీద అంటే వాటర్ మీద ఫోకస్ చేసింది. ఎందుకంటే మనకి ఈ రోజులలో తిండి లేకుండా ఉండగలుగుతాం కానీ వాటర్ లేకుంటే ఉండలేం. అందుకని వాటర్ మీద ఫోకస్ చేసింది. వాటర్ లో 3 మోడల్స్ ఉన్నాయి. మూడిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి MSJ ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్ జార్ అంటాం. ఈ జార్ వల్ల లాభాలు ఏంటంటే మనకి ఇప్పుడు ఇది బయట క్యాన్ వాటర్ వాడతాం కదా, ఇవి ఓన్లీ అది ఫిల్టర్ చేసి వస్తుంటాయి. ఆ నీళ్లు తాగడం వల్ల మనకి ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. కానీ ఇవి ఆల్కలైన్ వాటర్.
ఈ వాటర్ తాగడం ద్వారా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మీరు గూగుల్లోకి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకి 8,500 ఎంఆర్పి ఉంటే 7,300కి వస్తుంది ఆఫర్ రేట్ కింద. ఇది కరెంట్ అవసరం లేదు, ట్యాంక్ అవసరం లేదు, ట్రావెలింగ్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. బోర్ వాటర్ పోస్తే చాలు ఆల్కలైన్ కి కన్వర్ట్ అయిపోతాయి. ఇంకా 2 వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి లీడర్స్. ఇవి వాడాలంటే మన దగ్గర కిచెన్ లో ట్యాప్ ఉండాలి, పైన ట్యాంక్ ఉండాలి, కరెంట్ ఉంటే వాడుకోవచ్చు. ఈ 2 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన దాంట్లో కిచెన్ కాంబో ప్యాక్ 1 అని చెప్పేసి మిక్సీ 3 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంది. ఈ 2 కలిపి ఒక సెట్. హోమ్ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్. కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్. సేఫ్టీ కాంబో ప్యాక్ అని చెప్పేసి ఈ 3 కలిపి ఒక సెట్. ఇంకా మన దగ్గర మ్యాట్రస్, ఇది చాలా చాలా బాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ తో సంబంధం లేకుంటే ఇప్పుడు చాలా వరకు బ్యాక్ పెయిన్ వస్తుంది. మన డాక్టర్ దగ్గర పోయినా సరే ఇది రాసిస్తారు. ఇది 1/2 ఇంచు మందం వస్తుంది. మనం ఎక్కడ పడుకున్నా సరే వేసుకొని పడుకోవడం వల్ల మనకి బీపీ కంట్రోల్ అవుతుంది, థైరాయిడ్ తగ్గిస్తుంది, డయాబెటిక్ తగ్గిస్తుంది, యాంగ్జైటీ, టెన్షన్లు, ప్రెషర్లు, ఒత్తిడి తగ్గిస్తుంది, బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఇది మనకి 13,000 ఎంఆర్పి ఉంటే మనకి ఆఫర్ రేట్ కింద 7,850 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ 2 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంది, 4 బర్నర్ గ్యాస్ స్టవ్ ఉంది. 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబుల్ కాట్ మంచాలు ఉన్నాయి. 6x3 దివానా కాట్ ఉంది. 32 ఇంచుల కాంచి 75 ఇంచుల వరకు టీవీలు ఉన్నాయి. 6.5 kg వాషింగ్ మిషన్, 7 kg వాషింగ్ మిషన్ ఉంది. మన దాంట్లో ఇంకా ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ 2 కలిపి ఒక సెట్. మొత్తానికైతే 18 రకాల వస్తువులు ఉన్నాయి లీడర్స్ మన కంపెనీలో. మరి ఇవన్నీ మనకు పనికొచ్చేటియా పనికిరానియా? పనికొచ్చేటిగా పొద్దున్న లేస్తే వాడుతూనే ఉంటాం. ఆల్మోస్ట్ అన్ని ఉన్నా సరే ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో చెప్పలేము. ఎప్పుడు ఏదైనా ఒకటి కొనుక్కోవాలి కదా. మరి మన కంపెనీలోకి రావాలంటే 18 రకాల వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కటి కొనుక్కుంటే చాలు. ఆ ఒక్కటైనా సరే మన దాంట్లో ఎక్కువ ట్రెండింగ్, ఎక్కువ తీసుకుంటున్న వస్తువు ఏంటంటే వాటర్ ఫిల్టర్. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కొనాలని రూల్ ఏం లేదు, జస్ట్ ఉదాహరణ కోసం మాత్రమే మీకు చెప్తున్నాం. ఇది ఎంత ఉంది? మన దగ్గర 12,800 ఉంది. కానీ మన కంపెనీ ఆఫర్ రేట్ కింద 10,910 రూపాయలకు వస్తుంది. మీ దగ్గర మొత్తం డబ్బులుండి కంపెనీ అకౌంట్ లో వేస్తే వారం నుంచి 2 వారాల లోపు ప్రొడక్ట్ డోర్ డెలివరీ ఛార్జెస్ మనం పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాతకి మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటది కంపెనీ. అంటే కంపెనీ అంటే ఎవరంటే మన అప్లైనర్స్ వచ్చి మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. బయట బ్రాండ్ ఎవరు ప్రమోట్ చేసిరు? సెలబ్రిటీస్. కానీ ఇక్కడ మన బ్రాండ్ ఎవరు ప్రమోట్ చేయాలి? మనమే చేసుకోవాలి. ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియోస్ ఉంటే మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ఇక ఒకేసారి మళ్ళా మేడం మీరు చెప్పింది అంత బాగానే ఉన్నాయి కానీ ఒకేసారి 10,000 చిల్లర అంటే మా దగ్గర అంత అమౌంట్ ఉండదు, మరి లేవు కదా అని చెప్పి మీరు అడగొచ్చు. అయితే మన కంపెనీ మళ్ళీ మన కోసం ఆలోచించి 2వ అవకాశాన్ని ఇచ్చింది. బయట ఎవ్వరు ఎక్కడ ఇవ్వరు, మన కంపెనీ ఇచ్చింది. ఏమని? ఒకేసారి మీ దగ్గర 10,910 రూపాయలు లేకపోతే 6,300 పెట్టి షూట్ క్లాత్ కొనుక్కోమంటుంది. మరి షూట్ క్లాత్ మేమేం చేసుకోవాలి మేడం? పొద్దున్న లేస్తే మా పనులలో మేము బిజీ, షూట్ వేసుకునే తిరిగే అంత పెద్ద జాబ్లు ఏం చేయట్లేం కదా మేము అని చెప్పి మీరు అడగవచ్చు. ఇక్కడ ఏంటంటే షూట్ వేసుకునే అవకాశం మన అందరికి రాదు, వచ్చిందంటే చాలా అదృష్టవంతులు. ఈ షూట్ మనకి రేపు పొద్దున ఈవెంట్స్ ఉంటాయి, మనకి మీటింగ్స్ అప్పుడు బిజినెస్ మ్యాన్స్ అయినా బిజినెస్ ఉమెన్స్ అయినా ఇలానేగా ఉండేది. మరి ఇది తీసుకొని ఎంటర్ అవ్వాలి, ఇది తీసుకొని రావాలి కాబట్టి ఇది తీసుకొని అయినా ఎంటర్ అవ్వండి. 6,300 పెడితే షూట్ వస్తుంది. లేదు మాకు అవసరం లేదు అనుకుంటే లేడీస్ కి సంబంధించిన శారీస్ వస్తాయి, 3 పట్టు ఫ్యాన్సీ శారీస్. సరే షూట్ కొనుక్కున్నామా, శారీస్ కొనుక్కున్నామా, ఇంక ఈ రెండిట్లో ఏదో ఒకటి కొనుక్కున్నాం కదా, షూట్ కొనుక్కున్నాం అనుకుందాం. షూట్ కొనుక్కోగానే మీరు ఇందులో మెంబర్ అయినందుకు గాను కంపెనీ మనకి ఎమ్మటే ఇమ్మీడియట్ గా 5,000 క్యాష్ బ్యాక్ ఓచర్ ఇస్తుంది. ఆ ఓచర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, క్యాష్ బ్యాక్ అంటే డబ్బులు రావు, మళ్ళీ ఓచర్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 18 రకాల వస్తువులు ఇప్పుడు మీకు నేను చూపించిన కదా, ఆ వస్తువులో రేపు మీకు అవసరపడి ఎప్పుడు ఏ వస్తువు కొన్నా సరే కొనేటప్పుడు 5,000 లెస్ చేస్తా ఉంటుంది, అంటే 5,000 తగ్గిస్తా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం వాటర్ ఫిల్టర్ గురించి మాట్లాడినాం కదా, సరే ఇప్పుడు మీరు కొనేటప్పుడు ఇప్పుడు 5,000 తగ్గిస్తే 5,910 రూపాయలు పే చేస్తే వాటర్ ఫిల్టర్ వస్తుంది. అంటే ఒక్క ఐడి మీద మనకి బంపర్ ఆఫర్ కదా.
ఇటు వాటర్ ఫిల్టర్ వస్తుంది, అటు షూట్ క్లాత్ వస్తుంది. సరే ఒకసారి వాటర్ ఫిల్టర్ కొన్నామా, షూట్ క్లాత్ కొన్నామా, ఇందులోకి అయితే మనం మెంబర్ అయినాక మీరు క్వశ్చన్ అడగొచ్చు, మేడం మీరు చూపించిన వస్తువులన్నీ షాపులలో ఉన్నాయి, మరి మీ దగ్గర ఉన్నాయి, మీ దగ్గర మరి మేము ఎందుకు కొనాలి? మన దగ్గర కొనుక్కోవడం వల్ల లీడర్స్ మనకి కంపెనీ 4 రకాలుగా సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది. 4 రకాలలో ఫస్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్. అంటే మనం వచ్చినామా అంటే డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై అయితే చాలు, మిగిలిన ఇన్కమ్స్ అన్ని క్వాలిఫై అవుతాం. మరి ఇది క్వాలిఫై కావాలంటే ఏం చేయాలి? పొద్దున లేస్తే మన దగ్గరికి ఏ విషయం వచ్చినా సరే 10 మందికి ప్రమోట్ చేస్తాం. బయట మంచి అయినా చెడైనా చేయడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? మంచి అయితే మెచ్చుకుంటారు, చెడైతే తిడతారు, అంతే కదా. కానీ ఆ చెప్పే విషయం మీద మన కంపెనీ గురించి చెప్పండి. మనందరిలో సేల్ జరిగిన కొద్దీ మనకు కమిషన్లు వస్తాయి. ఇక్కడ ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, ఇక వినండి లీడర్స్. ఎందుకంటే మీరెంత కష్టపడ్డా, ఇక్కడ మేమెంత కష్టపడ్డా డబ్బు కోసమే. ఆ డబ్బు ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఇక్కడ నుంచి వినండి జాగ్రత్తగా. మన కంపెనీలో మీరు ఒక్కసారి షాపింగ్ చేస్తే చాలు, మన కంపెనీ లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తా అంటుంది. లైఫ్ టైం మొత్తాన మళ్ళీ మీ మీద భారం పడొద్దని ఒక 2 రిఫరల్స్ ఇవ్వండి చాలు. ఎవరికైనా 2 లెగ్సేగా, లెఫ్ట్ రైట్, వీళ్ళిద్దరూ మొత్తం డబ్బులు ఇచ్చి ఒకేసారి వస్తువు కొనుక్కొని వచ్చిరా, లేదంటే ఇప్పుడు మన లెక్క షూట్ క్లాత్ కొనుక్కొని వచ్చిరా పక్కన పెడితే, వీళ్ళిద్దరు మనం చెప్పడం వల్ల వచ్చిరు కదా, వీళ్ళిద్దరు రావడం వల్ల మనకి 1600 కమిషన్ వస్తాయి. మరి 1600 ఐడిలో చూపిస్తాయి, కానీ అకౌంట్ లో పడవు. అకౌంట్ లో పడాలంటే ఏం చేయాలి? డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై కావాలి, అంటే థర్డ్ పర్సన్ ని తీసుకురావాలి. ఈ ఒక్క పర్సన్ కి జత లేకున్నా సరే 2400 వస్తాయి. ఇప్పుడు మనం వచ్చినాం అనుకోండి, ఉదాహరణకి ఇందులోకి మీరు నైట్ లోపే ముగ్గుని తెచ్చుకోండి, రేపు ఎర్లీ మార్నింగ్ మనకు 12 లోపే ఒక పర్సన్ కి 2400, ఇక్కడ 1600, మొత్తం 4000. అంటే టీడీఎస్ ట్యాక్స్ కటింగ్ పోను 3800 మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం పెట్టిన డబ్బులు ఇక్కడతో వచ్చేసినట్టుగా మనకి 3800 అమౌంట్ వస్తుంది, షూట్ క్లాత్ వస్తుంది. నెక్స్ట్ లీడర్స్ మళ్ళీ కొంతమంది డౌట్ అడుగుతారు, మేడం మరి ముగ్గురు అంటే 3వ వ్యక్తి మాకు లేట్ అవ్వచ్చు, ఒకవేళ రాకపోవచ్చు, ఇద్దరినంటే తీసుకొస్తాం. అంటే ఇద్దరు వచ్చినా సరే ఫస్ట్ మ్యాచింగ్ మాత్రం మనకి హోల్లో ఉంటది. ఆ ఇద్దరు రేపు పొద్దున వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ పోయినా మీకు 2వ మ్యాచింగ్ నుంచి మనకి డబ్బులు వచ్చేస్తాయి. ఫస్ట్ మ్యాచింగ్ మాత్రం 3వ వ్యక్తిని ఎప్పుడు తీసుకొస్తారో తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే ఫస్ట్ మ్యాచింగ్ 1600, 3వ వ్యక్తి 2400, మొత్తం కటింగ్ పోను 3800 మన అకౌంట్ లోకి వస్తాయి. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ మీరు అడగొచ్చు క్వశ్చన్, మేడం భూమి మీద ఎన్నో పనులు ఉండగా మీరు ఈ బిజినెస్ ఎందుకు చేస్తురు అని మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు. నేను చెప్పబోయే విషయం వింటే నాకంటే ఎక్కువ మీకే నచ్చుతుంది. ఎందుకంటే మన కంపెనీలో ఉన్న కల్పవృక్షం అంటే ఏంది? ప్యాసివ్ ఇన్కమ్. మరి అది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం బయట ఏ జాబ్ చేసినా సరే చేసిన రోజులు మాత్రమే వస్తాయి, 4 రోజులు ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? రావు. మరి ఇక్కడ మన రేపు పొద్దున మన పనిలో మనం బిజీగా ఉన్నా, మన టీం చేసిన మన అండర్లో మనీ యాడ్ అయ్యే విధానాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. భూమి మీద 2 ఇన్కమ్స్ ఉంటాయి లీడర్స్, ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏదైనా సరే మనం బయట వర్క్ చేస్తే వచ్చే డబ్బులు. మరి ప్యాసివ్ ఇన్కమ్ అంటే రేపు పొద్దున టీం చేసిన మన అకౌంట్ లో మనీ యాడ్ అయ్యే విధానాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మీరు వచ్చారు, లెఫ్ట్ ఒక ఫ్రెండ్ని, రైట్ ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చి 3వ వ్యక్తి కాసేపు పక్కన పెడదాం. మరి వీళ్ళిద్దరు రావడం వల్ల మీకు మ్యాచింగ్ అయ్యే డబ్బులు వచ్చినాయి. మరి వీళ్ళకి మీ ఫ్రెండ్స్ కి డబ్బులు కావాలా వద్దా? కావాలిగా. మన పనిలో మనం బిజీ ఉన్నా రేపు పొద్దున వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ మనమే ఉన్నాం వాటికి. ఓకే లీడర్స్, బయట ఏ జాబ్ చేసినా సరే, ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా సీనియర్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి, జూనియర్లకి తక్కువ వస్తాయి. కానీ మన కంపెనీ సీనియారిటీ జూనియారిటీ ఏం పెట్టలే. నేను ఎంత సీనియర్ అయినా నాకు ఒకటే క్యాపింగ్ పెట్టేసింది, మీరు ఈ రోజు వచ్చి బిజినెస్ చేసినా మీకు అంతే. అంటే మీరు నేను సమానమే కంపెనీ దృష్టిలో. రోజుకి 6 pairs లిమిట్ ఇస్తా ఉంటుంది. అంటే ఒక రోజుకి 6 జతలకి అవకాశం ఇస్తా. 6 16
9,600 తీసుకోవచ్చు. మీకు టాలెంట్ ఓపిక ఉండాలి కానీ పర్ డే వచ్చేసి 9,600 తీసుకోవచ్చు. వారానికి 67,600, నెలకి 2,97,600 తీసుకోవచ్చు. చెప్పండి లీడర్స్, ఇక ఇందులోకి వచ్చి నెలకి 2,97,600 తీసుకుంటారు. మీరు ఫిక్స్ అవ్వండి. మరి ఇక ఇంత డబ్బులు వస్తున్నాయిగా చాలా, మరి ఇంకేమన్నా కావాలా? ఎవరమైనా డబ్బులు వస్తున్నాయి అంటే వద్దను, ఇంకా కావాలని అడుగుతాం కదా. అడగక ముందే కంపెనీ మనకి మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చింది. ఏమని అంటే సేమ్ అదే టైం ఉంటుంది, అదే వర్క్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ మనం వచ్చినాం కదా, మన ఫ్రెండ్స్ని ఇద్దరిని తీసుకొచ్చినాం కదా, ఇద్దరిని తీసుకొచ్చే ప్లేస్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాలి. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి రేపు పొద్దున మన ఫ్రెండ్స్కి నలుగురికి అవకాశం ఇస్తే ఫ్యూచర్లో ఈ నలుగురు చేసుకుంటూ పోతే ఇప్పుడు 3 ఐడీలు మనయే కాబట్టి 3 ఐడీలకు కలిపి ఒక రోజుకి 28,800 వస్తాయి. వారానికి 2,16,000, నెలకి 8,92,800 తీసుకోవచ్చు. ఇక చెప్పండి లీడర్స్, మనం ఇందులోకి వచ్చి నెలకి 8,92,800 తీసుకుంటున్నాం. మరి ఇంత గొప్ప అవకాశం బయట ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడ ఉండదు, మన కంపెనీలో మాత్రమే ఉంది. మరి ఇంత అవకాశం కంపెనీ మనకి ఇచ్చింది కదా, మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? నిలబడాలంటే కొంచెం మనమైనా సపోర్ట్ చేయాలి. ఏ విధంగా అంటే అమ్మ దగ్గర అన్నం ఉంటేనే కదా పిల్లలకు పెట్టేది, మరి ఇక్కడ కంపెనీ దగ్గర డబ్బు ఉంటేనే మనకి ఇస్తుంది. కాబట్టి సపోర్ట్ మనం ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మ్యాచింగ్ 4,000, ముగ్గురు రాగానే 4,000 మనకు వస్తాయి. రెండో మ్యాచింగ్ 1,600 వస్తాయి. మూడో మ్యాచింగ్ 1,600, మొత్తం 7,200 వస్తాయి. వచ్చిన తర్వాతకి 4గో మ్యాచింగ్ ఇవ్వనంటుంది కంపెనీ. 5 ఇస్తా, 6 ఇవ్వను. 4 నుంచి 20 అయ్యేంత వరకు సరి సంఖ్యలు ఉన్నాయి కదా, 4, 6, 8, 10 ఇట్లా సరి సంఖ్యలు 9 మాత్రం కంపెనీ కట్ చేసుకుంటా ఉంటుంది. మళ్ళీ బేస్ సంఖ్యలు మనకు వస్తాయి. ఇక మనం వచ్చినామా అంటే ఇందులోకి ఎందుకు వస్తున్నాం? డబ్బు కోసమే కదా. ఈ 9 కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు నిలబడితే మనకి తక్కువ మినిమం నెలకి 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు విత్ ప్యాసివ్ ఇన్కమ్. ఎలానో చెప్తా వినండి లీడర్స్. ఇక మీరు ఇందులోకి వచ్చిరంటే దేనికోసం? డబ్బు కోసమే వస్తారు కదా. ఇందులోకి వచ్చి 9 కట్ ఆఫ్లు అయిపోయేంత వరకు బిజినెస్ లో ఉంటే లెఫ్ట్ ఒక 20 మంది, రైట్ ఒక 20 మంది టీమ్ అవుతారు. మనందరు మనకి బిజినెస్ చేస్తారా? కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. ఆల్మోస్ట్ అందరు చేసిన హ్యాపీనే. మనం 18 జతలు వద్దు తీసేద్దాం, జస్ట్ 2 జతల్ని తీసుకున్నాం. రోజుకి 2 ఫీల్డ్కి వెళ్ళిరు అనుకోండి ఉదాహరణకి, రోజుకి 2 ఐడీలు అంటే 2 జతలు అంటే 16, 3200 అవుతాయి. ఒక్క రోజుకి 3200 వచ్చినాయి అంటే నెలకి ఎన్ని అవుతాయి? 96,000 అవుతాయి. నేను ఎంత చెప్పినా? జస్ట్ 50,000 చెప్పిన విత్ ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఇందులోకి వచ్చిరా అంటే 20 టీమ్ అయ్యేంత వరకు ఉండండి. అందులో ఆల్మోస్ట్ ఒక ఇద్దరినైనా యాక్టివ్లో పెట్టుకోండి. వాళ్ళు ఎలా యాక్టివ్ కావాలో మళ్ళీ మనం ఎలాగో రోజు జూమ్స్ పెడుతున్నాం, రోజు పేమెంట్ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు యాక్టివ్ అయ్యి బిజినెస్ చేస్తూనే ఉంటారు. మీరు ఇందులోకి వచ్చిరా అంటే 20 టీమ్ అయ్యేంత వరకు ఉండండి. అందులో ఇద్దరినైనా యాక్టివ్లో పెట్టుకోండి లీడర్స్. ఇక మూడోది ఇదిగిన మనకి ఎక్కడా దొరకదు లీడర్స్, నామినీ ఇన్కమ్. బయటికి వెళ్ళి ఒక పర్సన్ పనిచేస్తుంది, ఇతను తెస్తేనే కుటుంబం మొత్తం గడవాలి. ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం బయటికి పోయిన మనిషి ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఇతనికి జరగరాని ఏమైనా జరిగింది అనుకోండి, కుటుంబానికి ఏమైనా ఆధారం ఉందా? మరి రోడ్డున పడాల్సిందే కదా. మరి మన కంపెనీ నేను ఆధారం ఇస్తా అంటుంది. ఏ విధంగా అంటే ఇతను ఐడి చేసిన పర్సన్ కదా, ఇతను ఉన్న రోజులు ఎంతో కొంత టీం చేసే ఉంటాడుగా. రేపు పొద్దున ఇతను లేకున్నా సరే ఆ టీం చేస్తారుగా. టీం చేసినా సరే వచ్చే డబ్బులు నామినీ అకౌంట్ లో యాడ్ అవుతాయి. అట్లా 3 తరాల వరకు ఐడి వర్తిస్తుంది. మరి ఇతను లేకున్న కుటుంబం సేఫ్ లో ఉన్నట్టే కదా. ఇక 4వది లీడర్స్, ఇది మనకి ఎక్కడ దొరకదు, రికగ్నైజ్. డబ్బులు ఇస్తూ వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నారా ఈ రోజులలో బయట? మనం డబ్బు సంపాదించుకోవడం ఎంత ఇంపార్టెంటో పేరు సంపాదించుకోవడం ఇప్పుడు ఈ రోజులలో అంతే ఇంపార్టెంట్. మన కంపెనీ మనకు డబ్బు ఇస్తుంది, మంచి నేమ్ ఇస్తుంది. ఎలా అంటే మీరు ఇందులోకి వచ్చి ఒక్క పేమెంట్ తీసుకున్నా సరే మిమ్మల్ని డిక్యూ లీడర్ అంటారు. కొన్ని వందల మంది సమక్షంలో మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి సన్మానం చేస్తారు. అంటే డబ్బుతో పాటు వాల్యూగిని ఇస్తున్నట్టే కదా. ఇక నెక్స్ట్
టీం పెరిగిన కొద్ది లెవెల్స్ ఉంటాయి, లెవెల్ని బట్టి రికగ్నైజ్ ఉంటుంది. నేను ఇందులో డైమండ్ పొజిషన్ లో ఉన్నా. ఇక్కడ ఎవరి టాలెంట్ వాళ్ళు వాడుకొని వాళ్ళు గొప్పోళ్ళయ్యే ప్లాట్ఫామ్. ఇన్ని రోజులు మీ కళ్ళ ముందుకు ఇలాంటి అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పటి నుంచి అయినా ఈ అవకాశాన్ని మీరు వాడుకొని మంచిగా ఇన్కమ్ సంపాదించుకోండి లీడర్స్. ఇక నెక్స్ట్ ఇక ప్లాన్ అయితే అయిపోయింది. లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం బయట ఒక మనిషికి సగటున రోజుకి 1000 చొప్పున వేసుకున్న నెలకు ఒక 30,000 అనుకోండి. తక్కువ ఎక్కువ యావరేజ్ సంవత్సరానికి ఎంత అవుతాయి? 3,60,000 అవుతాయి. మనకంట కష్టపడే కెపాసిటీ ఒక 25 సంవత్సరాలు మాత్రమే ఉంటుందట. 25 సంవత్సరాలు కష్టపడితే మనకు వచ్చేది ఎంత? 90 లక్షలు. ఇదైనా ఖర్చు పెట్టకుండా దాచుకుంటే. మరి ఇంతేనా మన బాడీ వర్త్? కొన్ని వేల కోట్లు బాడీని, అంత విలువైన బాడీని కుట్టి కింది పంపించిరంట. మరి మనం ఏం చేస్తున్నాం? బయట గొడ్డు షాకిరి చేసి దాన్ని అమ్ముకుంటున్నాం బయట. ఆ కష్టం ఏదో మన కంపెనీలో ఒక 3 ఏళ్ళు కష్టపడండి. 5 ఏళ్ళ 10 ఏళ్ళ మీ ఇష్టం. తర్వాత ఫస్ట్ అయితే ఒక 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ఇందులో కష్టపడితే ఒక 36 నెలలు జీవితం మొత్తం తీసుకునే సంపాదన మన కంపెనీలో 3 సంవత్సరాలలో తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ సంవత్సరానికి వచ్చే ఆదాయం మన కంపెనీలో నెలల్లోనే వస్తుంది. 3 సంవత్సరాలు అనుకోండి, 1,07,13,600 తీసుకోవచ్చు ఫుల్ వర్క్ జరిగితే. సరే పోనీ ఫుల్ వద్దు, సగం తీసుకుందాం. 56,000 వచ్చినా హ్యాపీనేగా. 56,000 లక్షలు. నెక్స్ట్ సేమ్ అదే టైం ఉంటుంది, అదే వర్క్ ఉంటుంది. ఐడీస్ పెంచుకుంటే 3 కోట్ల పైన తీసుకోవచ్చు. ఓకే లీడర్స్, మళ్ళీ కాంటెస్ట్. ఇక్కడ మళ్ళీ మంచిగా మనల్ని ఏమంటుంది? 51 రోజు కష్టపడండి, తర్వాతకి పోయి మంచిగా ఒక 3 days ట్రిప్ ఎంజాయ్ చేయండి అని చెప్తుంది మన కంపెనీ. మంచిగా మన కంపెనీ డబ్బులు ఇస్తుంది, మంచి నేమ్ ఇస్తుంది, మంచిగా ట్రిప్ కింద ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు మీరు వచ్చిన కొత్త పర్సన్ అనుకోండి, మనకి సెప్టెంబర్ 22 వరకు టైం ఉంది అందరికి. లోపు అంటే కటాఫ్ లెఫ్ట్ ఒక 20 టీము, రైట్ ఒక 20 టీం చేస్తే మనకి డబ్బులు జత అయితే డబ్బులే. అదనంగా గోవా ఫ్రీగా ట్రిప్ తీసుకెళ్తా ఉంటుంది విత్ ఫ్లైట్ లో. నెక్స్ట్ 2020 ఎబో వాళ్ళు లెఫ్ట్ ఒక 36 సేల్స్, రైట్ ఒక 36 సేల్స్ చేపిస్తే మనల్ని గోవా ట్రిప్ తీసుకెళ్తా ఉంటుంది. ఇందులో DQIDలు కౌంటే, ఫ్లెష్ అవుట్లు కింద కౌంట్ ఇస్తా ఉంటుంది. ఇంత గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి లీడర్స్. ఎందుకంటే పోయినసారి పెట్టిన కాంటెస్ట్ లో నేను ఆల్రెడీ కులు మనాలి విన్ అయినా. మంచిగా ఫ్లైట్, మంచిగా అసలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేము. ఏదున్నా అది అనుభవిస్తే తెలుస్తుంది. దేవుడు 2 కళ్ళు ఇచ్చి మనల్ని భూమి మీద పంపించింది దేనికి? అన్ని చూసుకొని రమ్మని. మనం ఏం చేస్తున్నాం? పొద్దున లేస్తే ఫ్యామిలీలు ప్రెజర్లు ఇది తప్ప ఇంకేమీ లేదు మనకి వేరే ప్రపంచం. ఇప్పుడు ఇందులో మనం సంపాదించుకుంటున్నాం, మంచిగా డబ్బులు నేమ్ సంపాదించుకుంటూ మంచిగా ట్రిప్ కింద ఎంజాయ్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మంచిగా అందరం గోవాలో కలుద్దాం లీడర్స్. రేపే లాస్ట్ డేట్ అన్న విధంగా బిజినెస్ మంచిగా చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, మేడం మీరు ప్లాన్ చెప్పి అన్ని బాగానే ఉన్నాయిలే కానీ పొద్దున లేస్తే నా పనులలో నేను చాలా బిజీ, మళ్ళీ వచ్చి కొత్త పని చెప్తారు. మేము ఎందుకు చేయాలి? వై మా సక్సెస్ జర్నీ ఎందుకు చేయాలంటే మన కంపెనీ మన బిజినెస్ చేయడం ద్వారా మనకి చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇది ఒక్కటి మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం లీడర్స్. వినండిగా. జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎర్న్ లాట్. ఇందులోకి రావాలి అంటే మనం ఏమన్నా పెట్టుబడి పెడుతున్నామా? ఏమీ లేదు, వస్తువు కొంటున్నాం. ఈ రోజు ఇందులో కాకపోయినా రేపు బయట అయినా కొనాల్సిందే కదా, అదేదో ఇందులో కొంటున్నాం అంతే. అండ్ ఎర్న్ లాటు 1000 100 కాదు లీడర్స్, లక్షలలో తీసుకోవచ్చు ఇన్కమ్. నేను మంత్లీ 1 lakh అబో తీసుకుంటున్నా. లైవ్ లో నేనే మీకు విత్ ప్రూఫ్ అన్నట్టు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇక నెక్స్ట్ నో వర్క్ అండర్ బాస్. మళ్ళీ బాసిజం అంటూ ఏమీ లేదు మనకి. ఇందులో టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది. మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. మీ ఐడికి మీరే బాస్, నో రిస్క్. ఎలాగ ఇంట్లోకి అవసరం అని ఎన్నో కొన్నాంగా బయట లీడర్స్. మరి ఇందులో ఒక్కసారి కొనుక్కోవడం ఏమన్నా రిస్కా? వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొనైనా చేయొచ్చు. ఇప్పుడు అదే పని చేస్తున్నాం కదా మనం. నో టైం లిమిట్, టైమింగ్ అంటూ ఏమి లేదు లీడర్స్. ఇందులో మీ వీల్ని బట్టి మీరు చేసుకోండి. బెస్ట్ నీడ్ అవైలబుల్ ప్రొడక్ట్, జనాలకు ఏ వస్తువులు కావాలో అవే మన దగ్గర ఉన్నాయి.
ఇక ప్యాసివ్ ఇన్కమ్, రేపు పొద్దున టీం చేసినా సరే మనకి డబ్బులు వస్తాయి. లగ్జరీ లైఫ్ స్టైల్, డబ్బులుంటే లైఫ్ ఎలా ఉంటుంది? లగ్జరీనే ఉంటదిగా. సెక్యూరిటీ ఫర్ నెక్స్ట్ జనరేషన్, రేపు పొద్దున కుటుంబం కింద సేఫ్ లో ఉండొచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇందులో నేను ఐడి వేసుకున్నా, నాకేమన్నా అయ్యింది అనుకోండి, రేపు పొద్దున నేను లేకున్నా నా కుటుంబం హ్యాపీగా ఉంటదిగా. బయట ఆస్తులన్నీ అమ్ముకుంటే పోతాయి, కానీ ఇందులో ఉన్నామంటే మనం సేఫ్ అండ్ సెక్యూర్ మన ఫ్యామిలీకి అన్నట్టు. నెక్స్ట్ హెల్పింగ్ అదర్స్, మీకైనా నాకైనా అంతే విషయం లీడర్స్. ఇది తోటి వాళ్ళు ఆయన చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ కంపెనీలో ఇప్పుడు మనం వచ్చి బిజినెస్ చేసుకుంటున్నాం అనుకోండి, మన ద్వారా ఒక 10-20 కుటుంబాలు సంపాదించుకొని బాగుపడ్డ మనకు ఒక పేరు వస్తుందిగా. అంటే మనము డబ్బు తీసుకుంటున్నాం, సేమ్ టైం మనకి టీం కి సంపాదించి పెడుతున్నాం. ఇంత గొప్ప అవకాశం బయట ఎక్కడైనా ఉంటుందా మరి? ఇక స్మార్ట్ వర్క్ విత్ టీం వర్క్, మళ్ళీ మనకి ఎప్పుడు టీం సపోర్ట్ ఉంటది. బయట ఇప్పుడు మనకి ఫ్యామిలీలో మన అన్నదమ్ములే సపోర్ట్ లేరు మనకి, కానీ ఇక్కడ టీం సపోర్టింగ్ ఉంటది. ట్రావెల్ ఫర్ ఫ్రీ, విదేశాలకి ఫ్రీగా తీసుకెళ్తా అంటుంది, మన డబ్బులు పెట్టా పోలేము, కనీసం కంపెనీ ఫ్రీగా తీసుకెళ్తా అన్నప్పుడైనా పోయి మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేసి వద్దాం. ఓకే లీడర్స్, ప్లాన్ అయితే అయిపోయింది. ఒక చిన్న సలహా చెప్తుంది, వినండి. వినయపూర్వకమైన సలహా. ఇతరుల్ని సలహా అడగొద్దు. మీరు ఏ పనైనా చేయండి, సలహాలు అడిగితే మిమ్మల్ని ఎదగాలని చూస్తారా, కిందికి లాగాలని చూస్తారా? కిందికి లాగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎవరిని అడగండి, మీకు నచ్చిందా మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ పనే కాదు, ఏదైనా సరే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మీ మిత్రుడిని నమ్మండి, మీ దగ్గరికి ప్లాన్ ఎవరు తీసుకొచ్చిరో వాళ్ళని నమ్మండి, అంతేగాని వేరే వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే తను ఆల్రెడీ పేమెంట్లు చూస్తురు, తను ఎంతో కొంత సంపాదించే ఉంటాడు. రేపు పొద్దున నా ఫ్రెండ్ గిన సంపాదించుకుంటారు కదా, మా వాళ్ళు గిన సంపాదించుకుంటారు కదా అని చెప్పే కదా మీ దగ్గరికి తీసుకొచ్చిరు ఈ ప్లాట్ఫామ్ ని. వాళ్ళని నమ్మండి. సైన్ అప్ అయిన తర్వాతకి వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేంత వరకు పనిని ప్రారంభించొద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలి చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటది. మీరు ఐడి వేసిన తర్వాత మీ అప్లైనర్స్ ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్తారు, అది తెలుసుకొని చెయ్యండి. కానీ ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు ఇంతసేపు చెప్పిన ప్లాన్ 3 ముక్కలలో చెప్తారు. ఏమని చెప్తారంటే, చెప్తా వినండి లీడర్స్. ఇంతసేపు